కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే వర్క్ బ్లౌజెస్. చాలా రోజులు అయిపోయింది కదా మనకు వర్క్ బ్లౌజెస్ అనేది మీతో షేర్ చేసుకోలేక. ఓకేనా? ఈ మధ్య అన్నీ నేను డెమో వీడియోస్ చేస్తున్నాను కదా, దాంట్లో ఇది కొంచెం పెండింగ్ అయితే అయిపోతుంది అనమాట. వర్క్ వేసి ఇవ్వడం అలా అయిపోతుంది. షార్ట్స్లలో అయితే ఎప్పటికప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను కదా. చూడండి, శారీ అయితే ఇలా వచ్చింది. ఇది మనకు గంధం కలర్ ఇంకా గోల్డ్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసింది. ఇక్కడ మనకు వైలెట్ కలర్ బార్డర్ పైన ఇది మొత్తం గోల్డే అండి, కాపర్ అయితే కాదు, గోల్డే. కాకపోతే ఇక్కడ గోల్డ్ రావడం వల్ల అది సేమ్ అనిపించేస్తుంది. సేమే ఉందండి, ఆల్మోస్ట్ 99%. ఈ గోల్డ్ సేమ్ ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది, బట్ డిఫరెంట్గా అనమాట. ఈ శారీ కట్టుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది, బాగుంది. నేను శారీ అయితే ఓపెన్ అయితే చేయలేదండి. దీనికైతే ఈ కలర్ది క్లాత్ నేనే తీసుకొచ్చాను. వర్క్ అయితే చేశాను. ఆల్రెడీ ఈ వీడియో అనేది అంటే ఈ బ్లౌజ్ అనేది నేను షార్ట్స్ అయితే ఒక 2-3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఇది నేను బూటీస్ వేసిన వీడియో కూడా ఉంది కదండి, ఆ వీడియోలో చూపించుండొచ్చు. ఇది బ్యాక్ నెక్ అయితే బాగుంది కదా, మీకు దూరం నుంచి చూపిస్తాను. బూటీస్ అనేది చాలా నిండుగా వచ్చేసాయి. నేను ఆల్మోస్ట్ ఈ మధ్య ఎక్కువగా బూటీస్ అనేది చిన్న బూటీస్ తీసుకొని ఎక్కువ వేస్తున్నానండి. చూడడానికి లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పెద్ద పెద్ద బూటీస్ అయితే అస్సలు వేయకండి, అదంతా లుక్ అయితే అనిపించదు. కావాలంటే మీరు ఒక బ్లౌజ్కి పెద్ద బూటీస్ వేసి చూడండి, తర్వాత ఇంకొక బ్లౌజ్కి చిన్న బూటీస్ వేసి చూడండి. రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందనేది అప్పుడు చూసిన తర్వాతనే నా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. హ్యాండ్స్ చెప్పాను కదా నేను 3 డిజైన్స్ కలిపి 1 డిజైన్ సెట్ చేశానని చెప్పేసి, అదే అండి. చూడండి, ఇది బార్డర్, ఇక్కడ మనకు మ్యాంగో బార్డర్ వచ్చింది కదా, ఇది ఒక డిజైను. ఈ పీకాక్ బంచ్ వచ్చింది కదా, ఇది ఇంకొక డిజైను. ఈ బూటీస్ ఉన్నాయి కదా చిన్నవి, ఈ బూటీస్ అనేది ఇంకొక డిజైన్. ఎందుకంటే వీళ్ళ శారీలో మ్యాంగోస్ ఉన్నాయి, మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మొత్తం మ్యాంగోస్ వచ్చాయి కదా, అందుకే మ్యాంగోస్ వేసాను. అలాగే ఇక్కడ శారీ చూడండి, ఇక్కడ పికాక్ వచ్చింది కదా, కాబట్టి నేను పికాక్ తీసుకున్నాను. అందుకే మనం శారీకి పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాం కదా. మ్యాంగోస్ వేసాను, అలాగే పికాక్ వేసాను, అలాగే వీళ్ళకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వర్క్ చేసి ఇచ్చాను. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మనము పికాక్స్ చూడండి, ఇలా 2 పికాక్స్ అయితే వచ్చాయి కదా, బాగుంది. వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వేసుకుంటే అసలు ఎంత లుక్ అనిపిస్తుందో. ఈ పికాక్ చూడండి, ఈ పికాక్ అనేది ఇటు ఫేస్ ఉంది, ఈ పికాక్ అనేది అటు ఫేస్ ఉంది. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. మీకు నేను కమ్యూనిటీ పోస్ట్ ఈ పిక్స్ పెడతానండి, దాంట్లో ఈ డిజైన్ నెంబర్ పెడతాను, ఈ బూటీస్ కూడా నెంబర్ పెడతాను, ఈ డిజైన్ కూడా నెంబర్ 3 డిజైన్స్ నెంబర్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో మీకు యాడ్ చేసి పిక్ అక్కడ యాడ్ చేస్తాను. మీరు ఒకసారి మన కమ్యూనిటీ కూడా చెక్ చేయండి. ఓకేనా? ఈ బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. శారీ చూడండి, శారీ అయితే ఇలా పింక్ కలర్ శారీ వచ్చేసింది. ఇలా ఇమిటేషన్ పోచంపల్లియా ఇక్కత్తా ఏమంటారు దీంట్లో, ఎందుకంటే 2-3 మోడల్స్ ఉంటాయి. ఇది పింక్ కలర్ వచ్చింది, ఇక్కడ వైలెట్ లాగా లైట్ వైలెట్ షేడ్, ఇక్కడ గోల్డ్ వచ్చేసింది. వీళ్ళైతే నాకు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానిపైన వర్క్ అయితే చేయమని అడిగారు. ఇది కూడా మనం కొంచెం డిఫరెంట్గా అండి, ఎందుకంటే మీరు బూటీస్ వేయమని అడుగుతున్నారు, కానీ ఇది వేయడం చాలా కష్టం అనమాట. ఈ బూటీస్ వేయడం అనేది చూపిస్తాను. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వేసాను, శారీ క్లాత్లోనే వేసాను. చూడండి, బార్డర్ అయితే అలాగే ఉంది. ఎందుకంటే ఇది బ్యాక్ బార్డర్ అనేది నేను తీసేయలేదు, వాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేస్తారని చెప్పేసి. నెక్ అయితే నేను కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చాను, అందులో లైట్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో అనేది నేను ఇక్కడ ఇచ్చాను మధ్యలో. తర్వాత గ్రీన్ ఇచ్చాను, కొంచెం వైట్ అనేది చాలా తక్కువగా ఇచ్చాను. ఎందుకంటే దీంట్లో వైట్వి ఇట్లా చెక్స్ లాగా వచ్చింది కదా, కాబట్టి నేను కొంచెం వైట్ అనేది చాలా తక్కువగా ఇచ్చాను.
అంటే కనిపించినట్టుగా ఉండాలని చెప్పేసి. ఓకేనా, 4 కలర్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. మీకు బూటీస్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే చూసాను, చాలా బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్. ఇంకా డిజైన్ కూడా మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది, బాగుంది. ఈ డిజైన్ ఏంటంటే మనము స్టిక్కర్ పెట్టుకుంటాం కదా ఇలా పొడుగ్గా, ఆ బంచెస్ అనేటివి వస్తాయి అన్నమాట, ఆకులు లాంటివి అలా వస్తాయి. చాలా నీట్గా ఉంటుందండి డిజైన్ ఇది. దీంట్లో వీళ్ళు దీంట్లో వచ్చిన హ్యాండ్స్ అయితే వద్దని చెప్పి అన్నారు వాళ్ళు. హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ అని చెప్పారు. 10 ఇంచెస్ వరకు మాకు ఈ బార్డర్ ఇలాగనే ఉంటుంది కదా, బూటీస్ వేయమని అడిగారనమాట. అయితే నేను ఇది వేసింది వీడియో చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇలా వేయాలంటే చాలా టైం టేకింగ్ అండి. మీకు అది స్టార్టింగ్ అనేది ఈజీ మెథడ్ చూపించాలి, తర్వాతనే ఇలా టైం టేకింగ్ అనేది చూపించాలి. కాబట్టి నేను ఇది మీకు వీడియో అనేది క్లియర్గా అయితే చూపించలేదు. జస్ట్ ఇక్కడైతే చూసేయండి మీకు ఎలా ఉందనేది. హ్యాండ్ చూడండి, నేను ఇక్కడ పింక్ ఇచ్చాను, తర్వాత మస్టర్డ్ ఎల్లో, తర్వాత గ్రీన్, మళ్ళీ పింక్, మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, ఇలా మొత్తం 10 ఇంచెస్ వచ్చేంత వరకు నేను 6 లైన్స్ అయితే వేసానండి. చాలా బాగా వచ్చింది, వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతుండొచ్చు. వీళ్ళకి ఇంతకుముందు ఒక బ్లౌజ్ వేసి ఇచ్చానండి, వాళ్ళు ఆల్రెడీ ముందే నాకు అమౌంట్ కూడా ఇచ్చేసి వెళ్ళారు. క్లాత్ అంటే ఈ శారీ ఇచ్చినప్పుడే అమౌంట్ కూడా ఇచ్చేసారు. అంత మన పైన నమ్మకం అన్నమాట. వర్క్ అనేది చాలా నీట్గా చేసిస్తాము, వాళ్ళకు నచ్చే విధంగా చేసిస్తామని చెప్పేసి. ఇది శారీ క్లాత్ మీదనే వేసానండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీకు దూరం నుంచి కనిపిస్తుంది బూటీస్ అనేది ఎంత నిండుగా వచ్చింది కదా, బాగా వచ్చింది నిండుగా. ఓకేనా, ఇదైతే ఇప్పుడు ఈ శారీకి అయితే కంప్లీట్. ఇంకొక శారీ చెప్పాను కదా ఆల్రెడీ నేను, ఏంటంటే చూడండి ఇప్పుడు మనం ఇది డిజైన్ అయితే చూడండి, ఇది మిర్రర్ డిజైన్ చాలా బాగుంది. ఈ మధ్య ఇంకొక బ్లౌజ్ కూడా వేసానండి. ఆ డిజైన్ అంటే దాంట్లో షార్ట్స్లలో అప్లోడ్ చేశాను కదా, ఆ షార్ట్స్ అనేది చూసి వాళ్ళు సేమ్ అదే కావాలని చెప్పేసి వేయించుకున్నారనమాట. అందుకే చెప్పాను మీరు కూడా షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి, కమ్యూనిటీ పోస్ట్లో పిక్స్ పెడతాను, ఆ పిక్స్ కూడా ఫాలో అవ్వండి. లేదు మీరు వర్క్ చేసే వాళ్ళైతే నా పిక్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మీ కస్టమర్కి అయినా చూపించండి, నేనైతే ఏం అనుకోను. ఎందుకంటే నా పిక్ అనేది అంటే నేను వేసిన వర్క్ పిక్ అనేది మీకు కూడా యూజ్ అవుతుందంటే నాకు కూడా హ్యాపీనే కదా. చూడండి మిర్రర్ డిజైన్, మిర్రర్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి, చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. మనకి మిర్రర్స్ ఏంటంటే 3 మిర్రర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. నేను ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకు 2 శారీస్ మీదకి ఓన్లీ 1 బ్లౌజ్, ఇది నేను క్లాత్ నేనే తీసుకొచ్చి వర్క్ అయితే చేశాను. చూడండి మిర్రర్ డిజైన్ అయితే ఎంత నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అనేది ఎక్కడ మనకి ఏ ప్రాబ్లం అయితే రాలేదు, మిర్రర్స్ కూడా ఏం ప్రాబ్లం అయితే ఇవ్వలేదండి. ఈ డిజైన్కి అయితే నేను 6 నెంబర్ మిర్రర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, ఒక మిర్రర్ అనేది వేసి చూస్తే మనకు మిర్రర్ సైజ్ అనేది అర్థమవుతుంది. ఏదైనా రఫ్ క్లాత్ మీదనైనా పెట్టి చూడండి, లేదంటే మనకు వర్క్ చేసేటప్పుడు ఏదైనా కార్నర్కి కూడా పెట్టి చూసుకొని కూడా వర్క్ అయితే చేయొచ్చు. 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను 2 శారీస్ ఏంటివి, వాటికి నేను ఇది ఎలా సెలెక్ట్ చేస్తాను అనేది. ఓకేనా, చూడండి ఇదొకటి వైలెట్ కలర్ శారీ అయితే చాలా వెయిట్ ఉంది, అంటే ఓల్డ్ పట్టు శారీస్ కదా, వెయిట్ అయితే చాలా ఉంటుంది. ఇది ఒకటి ఇలా మనకు బార్డర్ అయితే ఇలా వచ్చేసింది చూడండి, కొంచెం అది ఆరెంజ్ షేడ్ కాదు, మస్టర్డ్ ఎల్లో కాదు, గంధం కాదు, కొంచెం కలర్ అనేది గోల్డ్ షేడ్లో వస్తుంది, గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో కనిపిస్తుంది అది అన్నమాట. ఇక్కడ మొత్తం వైలెట్ అండ్ గోల్డ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది మొత్తం చాక్లెట్ కలర్ లాగా వచ్చింది, చూడండి మొత్తం చాక్లెట్ కలర్ లాగా వచ్చి చిన్న చిన్న ఇలా బంచెస్ వచ్చినాయి, వీటిపైన అన్ని కుందన్స్ వచ్చాయి. అయితే వీళ్ళకి ఈ బ్లౌజెస్ అనేది రావట్లేదంట, కాబట్టి వాళ్ళు అయితే కొంచెం
క్లాత్ తీసుకొని వర్క్ చేయండి ప్లీజ్ అన్నారు. కాకపోతే బార్డర్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. 2 శారీస్వి, ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది కొంచెం లైట్ ఉంది. 2 బార్డర్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ నేను రెండిటికి కలిసే విధంగానే తీసుకున్నానండి బ్లౌజ్ అనేది. చూడండి మీకు 2 శారీస్ మీద పెట్టి చూపిస్తాను. మీకు శారీస్ 2 కట్టుకోవాలంటే కొంచెం చెయ్యి నొప్పి లేస్తుంది, ఎందుకంటే వెయిట్ చాలా ఉంది. ఓల్డ్ శారీస్ కదా, వెయిట్ ఎక్కువగానే ఉంటాయి. చూడండి ఇక్కడ వైలెట్ కలర్ వచ్చేసింది కదా, ఈ వైలెట్ కలర్ అనేది నేను ఇక్కడ వైలెట్ కలర్ మిర్రర్స్ అయితే ఇచ్చాను. అలా ఈ శారీకి ఇది మ్యాచ్ అయిపోయింది. అలాగే మనకు బార్డర్ ఇలా గోల్డ్ వచ్చేసింది కదా, ఇది ఎందుకంటే ఇది మనము శారీ యూస్ చేసింది కదా, కొంచెం లైట్ అయితే అవుతుంది, అంటే షైనింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. కాబట్టి ఇది కొత్తది కాబట్టి కొంచెం లుక్ అనేది ఇంకెక్కువ ఉంటుంది. అందుకే నేను కొంగు దగ్గర చూసి తీసుకున్నాను అనమాట. బార్డర్ అంటే మన కిందికి అంచులు అనేటివి కిందికి ఉంటాయి కదా, కొంచెం కింద నడుస్తూ ఉంటే కొంచెం తొందరగా ఏమైనా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఇలా కొంగు సైడ్ అనేది చూసి క్లాత్ అయితే తీసుకున్నాను. ఇదంతా క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా మీ దగ్గరికి కస్టమర్స్ ఇలా మాకు కూడా ఓల్డ్ శారీస్ ఉన్నాయి తెచ్చి మీరు వర్క్ చేయండి అని ఎవరైనా అడిగినప్పుడు మీకు ఈ టిప్స్ అనేది యూజ్ అవుతుందని చెప్పాను అనమాట. ఇది ఇంకొక శారీ, చాక్లెట్ కలర్ శారీ అండి. అయితే చాక్లెట్ కలర్ శారీకి ఇక్కడ చూడండి నేను చాక్లెట్ కలర్వి మిర్రర్స్ ఇచ్చాను. అయితే ఈ శారీలో చూడండి మీకు ఈ శారీలో ఇందులో మధ్యలో మెరూన్ కలర్లో కూడా చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్నాయి చూడండి, మెరూన్ కలర్ డాట్స్ వచ్చాయి. కాబట్టి నేను దీంట్లో మెరూన్ కలర్ కూడా ఇచ్చాను, ఎందుకంటే ఇది మనకు ఎల్లో షేడ్ క్లాత్ కదా, దీనిపైన మెరూన్ షేడ్ అనేది బాగా కనిపిస్తుంది. కాబట్టి ఒక వైలెట్ షేడ్, ఒకటి వైలెట్, ఒకటి చాక్లెట్ కలర్, ఇంకొకటి మెరూన్ కలర్, ఇంకా గోల్డ్, ఇలా 4 కలర్స్ తీసుకొని ఒక్క బ్లౌజ్కి అయితే సెట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. మీకు కమ్యూనిటీలో కూడా నేను ఈ పిక్స్ అనేది యాడ్ చేస్తాను, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. షార్ట్స్లో కూడా పెడతాను, మీరు కంపల్సరీ షార్ట్స్ కూడా చెక్ చేయండి, ఓకేనా. టోటల్గా అయితే మనకు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఫినిషింగ్, మిర్రర్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేసింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటికైతే మనకు ఈ 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వచ్చేటి ఉన్నాయండి, డెమో కానీ వర్క్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి అయితే వస్తాయి. మీరు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన వర్కులు ఎలా ఉన్నాయి. షార్ట్స్లో కూడా చిన్న చిన్న ఇలా వర్కులు కానీ టిప్స్ కానీ చెప్తూ ఉంటాను, అవి కూడా చెక్ చేయండి, ఓకేనా. ఈ 3లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా. ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో అయితే కంపల్సరీ చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఓకే బాయ్.